కలిపి అవ్వలేదు. ప్రైవేట్గా తెచ్చాము. స్టార్ట్. అర్తమూరు సిద్ధ 2వ పాదం అండి. అగస్త్యేశ్వర స్వామి శివాలయంలో ఉన్నాం మనం. 54వ వారం అండి ఇది. కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇంటింటి ధ్యాన ప్రచారానికి ప్రతి ఒక్కరు బయలుదేరతాం. శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ భత్రీజీకి, పితామహ భత్రీజీకి, పితామహ భత్రీజీకి, అర్తమూరు గ్రామంలో ఉన్న దేవుళ్ళందరికీ ఈ గ్రామం అంతా ధ్యానమయం శాకాహారమయం కావాలని కోరుకుంటున్నాం. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే, ఫోటో కూడా లాగేస్తారా? చెప్పులు వేసుకోండి, చెప్పులు తప్పనిసరి వేసుకోండి. హాయ్ సార్. చాలా బాగా చేస్తున్నారు. అంతే, కళ్ళు మాత్రం తెరవకండి, నేను చెప్తాను అప్పుడు తెరవండి కళ్ళు. కళ్ళు తెరిస్తే మాత్రం బ్రేక్ అయిపోద్ది శ్వాస. కళ్ళు తెరవకండి, అలాగే నేను చెప్పే వరకు కళ్ళు మూసుకునే ఉండండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తే రానివ్వకండి, వీలైనంత మట్టుకు వస్తే రానివ్వండి, కానీ మొత్తం మీద కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎన్నో భయాలు పోయి ఇంటింటికి తలుపు తట్టి మనం వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం గురించి చెప్పి ఎంత చక్కగా వివరణించి ఏం చేస్తున్నారు వర్క్ అంటే 108 శివాలయాల గురించి చేస్తామని ప్రౌడ్గా చెప్పుకుంటూ ఏమి చేయకుండా వెళ్ళిపోకుండా కాకుండా మనం కూడా ఒక ప్రాజెక్ట్లో ఉన్నాము అని మహిళలందరూ ఇందులో ఎక్కువ మంది. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్లో గురువు గారు ఏప్రిల్లో మొదలుపెట్టినప్పుడు మేము అనుకున్నాం మంచి ఎండల్లో మొదలు పెట్టినారండి అంటే ఇప్పటికీ భారతి గారు మేము మాట్లాడుకుంటాం. మంచి ఎండలో మొదలు పెట్టాను ఏంటంటే గురువుగారు అన్నారంట, ఏమ్మా నువ్వు బయటికి రావా ఎండలో నుంచి ఎప్పుడును ఏ అవసరం ఉండదా నీకు రావడానికి, ఇది ఒక శక్తి క్షేత్రం గురించి చేస్తున్నామమ్మా, అద్భుతంగా ఉంటుందని ఆ రోజు మొట్టమొదటి మాట మీరు అన్నారు. నిజంగా అలాగే అద్భుతంగా జరుగుతుందండి. ఒక 2 రోజులు తుఫాన్ వచ్చింది, ఎవరు అసలు ఇంట్లో నుంచి పోకూడదు, ఎలా ఉంటుందో అని అన్నప్పుడు కూడా ఎవ్వరూ తగ్గలేదండి. ఆ రోజు కూడా 120 మంది 30 మంది అండి ఆ తుఫాన్లో. కరెక్ట్గా శివాలయం వెళ్ళే వరకు పడింది. శివాలయంలో కూర్చున్న తర్వాత ఇంకా ఏ వర్షము లేదండి. గాలి కూడా తగ్గిపోయింది. చక్కగా ఇంటింటికి ప్రచారం చేసేసాము. మళ్ళా ఇంటికి వెళ్ళేటప్పుడు వ్యాన్లో కూర్చున్నప్పుడు మొదలయ్యిందండి. అంటే ప్రకృతి మనకి ఎంత సహకరిస్తుందో ఆలోచించండి. ఇప్పటికీ కూడా జనం పెరుగుతున్నారే భీమగండలో తప్పించి తగ్గట్లేదు. ఇలాంటి అద్భుతమైన
చక్కటి ప్రాజెక్ట్ ఇచ్చిన మన గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నామండి. అలాగే ప్రేమఖండాన్ని మళ్ళీ మూడోసారి చేసి మళ్ళీ అందరికీ అవకాశం ఇచ్చిన రామారావు గారి గురువు గారికి మొత్తం మా టీం అందరికీ నండి గట్టిగా క్లాస్ కొట్టున్నామండి. గట్టిగా ఎందుకంటే చెప్పని కాదండి మనకి. అందరికీ కారణం